కొత్తపల్లిలో ఒకప్పుడు రివ్యూ. కేర్ ఆఫ్ కంచరపాలెం మేకర్స్ విలేజ్ డ్రామా ఎలా ఉందంటే, కేర్ ఆఫ్ కంచరపాలెం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి చిత్రాలతో నిర్మాతగా ప్రూవ్ చేసుకున్న ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా పరిచయమైన మూవీ కొత్తపల్లిలో ఒకప్పుడు. మనోజ్ చంద్ర, మౌనిక లీడ్ రోల్స్ను నటించారు. రానా దుగ్గపాటి సమర్పణలో గోపాలకృష్ణ పరుచూరి, ప్రవీణ పరుచూరి కలిసి నిర్మించారు. జూలై 18న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు విలేజ్ రస్టిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ కొత్తపల్లిలో ఒకప్పుడు ఎలా ఉంది, కేర్ ఆఫ్ కంచరపాలెం లాంటి ఎమోషనల్ ఫీల్ ఇచ్చిందా లేదా అనేది పూర్తి రివ్యూతో చూద్దాం. మీరు గనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. అసలు స్టోరీ ఏంటంటే, 1997లో కొత్తపల్లి అనే ఒక మారుమూల గ్రామంలో కథ మొదలవుతుంది. ఈ ఊరి పెద్దరెడ్డి బెనర్జీ రెడ్డి కొడుకు భూస్వామి అప్పన్న. ఈ కొత్తపల్లి ప్రజలకు అప్పన్న అప్పులిచ్చి వడ్డీకి చక్రవడ్డీ వేసి టార్చర్ పెడుతుంటాడు. అప్పన్న చేసే పనులు తన తండ్రికి రెడ్డికి ఏమాత్రం నచ్చవు. అప్పన్న దగ్గర పనిచేస్తూ రికార్డింగ్ డ్యాన్సులు ఆడించి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రామకృష్ణ ఉంటాడు. రామకృష్ణ ఆ ఊరి పెద్ద రెడ్డి బెనర్జీ మనవరాలు సావిత్రి మౌనికను ప్రేమిస్తాడు. తన ప్రేమను దక్కించుకోవడానికి ఎన్నో విధాలుగా ట్రై చేస్తాడు. ఈ క్రమంలో మరో అమ్మాయి అందం హెల్ప్ అడుగుతాడు. కానీ సహాయం కోరిన ఆ అమ్మాయి అందంతోనే రామకృష్ణ మ్యారేజ్ అయ్యేలా ఆ కొత్తపల్లి గ్రామ పంచాయతీ తీర్మానిస్తుంది. తాను ప్రేమించింది సావిత్రినని తెలిసి కూడా అందంతో పెళ్ళి అనే ముచ్చట ఎందుకొచ్చింది? రామకృష్ణకు అప్పన్న ఎందుకు సహాయం చేయాలనుకుంటాడు? రామకృష్ణకు సహాయం చేద్దామనుకున్న అప్పన్నకు ఏమైంది? సహాయం చేసిన తర్వాత అప్పన్నకి ఏమైంది? చివరికి రామకృష్ణ ఊరి పెద్దరెడ్డి గారి మనవరాల్ని పెళ్లి చేసుకున్నాడా, లేక వారి ఇంట్లో పనిచేసే అందాన్ని చేసుకున్నాడా? చివరికి వడ్డీలుగా చక్రవడ్డీలు వేస్తూ జలగలా పిలిచిన అప్పన్న ఊరి జనాలకి దేవుడు ఎలా అయ్యాడు? అటువంటి విషయాలు తెలియాలంటే కొత్తపల్లిలో ఏం జరిగిందో తెలుసుకోవాల్సిందే. విశ్లేషణ. కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ ఎలాంటి వైవిధ్యం చాటుకుందో అందరం చూసాం. ఆశాపాశం, ఏ జన్మను వంటి సాంగ్స్కి ఆడియన్స్ మొత్తం ఫిదా అయ్యారు. అంతటి గొప్ప సినిమా తీసిన ప్రొడ్యూసర్ నుంచి విలేజ్ డ్రామా వస్తుండటంతోనే అంచనాలు మొదలయ్యాయి. కేర్ ఆఫ్ కంచరపాలెం చూసిన ప్రతి ఆడియన్ ఈ సినిమా చూడాలని ముందు నుంచే అనుకునే ఉంటారు. అయితే ఆ సినిమాలో ఒక వ్యక్తి జీవితంలోని 4 కథలను చెబుతుంది. ఈ కొత్తపల్లి సినిమా గ్రామంలోని సామాజిక రాజకీయ స్థితిగతుల విశ్వాసాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో పెద్దగా కథ లేకుండా రూరల్ బ్యాక్డ్రాప్ సీన్లతో బాగానే నడిపించారు. స్లోగా మొదలైనా కూడా కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్, ట్విస్ట్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. దేవుడంటే నిజమో అబద్ధమో కాదు, నమ్మకం అనే అటువంటి డైలాగ్స్ సైతం మెప్పిస్తాయి. సెకండ్ హాఫ్లో కథ వేగం పెరిగి సహజమైన గ్రామీణ కథ కాస్త ఆసక్తి రేపే థ్రిల్లర్గా మారుతుంది. చివర్లో అప్పన్నని దేవుడిగా మార్చే సీన్స్, నమ్మకాన్ని నాశనం చేయాలని హీరో చేసే ప్రయత్నం ఇంకా బలంగా చెప్పుకుంటే బాగుంటుంది. ఓవరాల్గా కొత్తపల్లి ఒకప్పుడు ప్రేక్షకుల హృదయాన్ని టచ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రామకృష్ణ పాత్రతో మనోజ్ చంద్ర మెప్పించాడు. కొత్తవాడే అయినా తనకు వచ్చిన పాత్రలో ఒదిగిపోయి నటించాడు. రవీంద్ర విజయ్ అప్పన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. తన పాత్రలోని విభిన్న శైలిని చూపించి మరోసారి శభాష్ అనిపించుకున్నాడు. అందం పాత్రలో ఉషా బోనెల సావిత్రిగా మౌనిక బాగా నటించారు. రెడ్డి పాత్రలో బెనర్జీ తన పర్సనాలిటీని చూపించాడు. దర్శకురాలు ప్రవీణ ఓ టఫ్ లేడీ క్యారెక్టర్ చేసింది. తన పాత్రలో వచ్చే 2 అద్భుతమైన సీన్స్ మెప్పిస్తాయి.